సాత్విక్ వాళ్ళ అమ్మ అమెరికా ప్రయాణానికి రెడీ అవుతూ ఉంది. అమ్మా, ఇంకా ఎంపాకింగ్ చేస్తున్నా? ఏమీ లేదు, అయిపోయింది. వైభవ్ తో జాగ్రత్త, వాడికి అసలే కోపం ఎక్కువ. నువ్వు వాడితో గొడవ పడకు. మీ చదువు అయిపోగానే అమెరికాకి వచ్చేయచ్చు. వాడు వస్తే వచ్చాడు, లేకపోతే లేదు అని చెప్తుంది తల్లి. ఈలోపు అమ్మా, క్యాబ్ వచ్చేసింది అన్నాడు సాత్విక్. అప్పుడు అర్థమైంది తాను ఇప్పటి వరకు మాట్లాడింది వైభవ్ తో అని. తడబడుతూ సరే వెళ్దాం పదండి అంటుంది అమ్మ. తల్లిని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేశాక తిరిగి ఇద్దరు కాలేజీకి వెళ్తారు. ఎప్పటిలాగానే ఫ్రెండ్స్ ని ఆట పాటించడానికి వైభవ్ ఫ్రెండ్స్ దగ్గరకి సాత్విక్ మరియు సాత్విక్ ఫ్రెండ్స్ దగ్గరకి వైభవ్ వెళ్తారు. అయితే ఈసారి సాత్విక్ ఫ్రెండ్ ఒకడు వీళ్ళిద్దరూ మారటం గమనిస్తాడు. ఈసారి ఎలాగైనా వాళ్ళిద్దరిని ఫూల్స్ చేయాలని వచ్చింది వైభవ్ అని తెలిసినా, ఎరా సాత్విక్, అక్షరని మీ అన్న ప్లేస్ లో వెళ్లి ముద్దు పెట్టుకుంటా అన్నావు, పెట్టుకున్నావా అని అడుగుతాడు. అది విన్న వైభవ్ కి కోపం వచ్చి, అసలు నువ్వు ఏమి మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా అన్నాడు. దానికి స్నేహితుడు, ఓ అందరూ ఉన్నారన్నా, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని సైలెంట్ గా ఉండిపోతాడు. స్నేహితుడు ఊహించినట్లే వైభవ్ అండ్ సాత్విక్ మధ్య గొడవ జరుగుతుంది. అక్షర జోలికి వస్తే ప్రాణాలతో ఉండవు అని నోరు జారతాడు వైభవ్. దానికి సాత్విక్, అంతవరకు వస్తే ఇక్కడ ఎవరు చేతులు కట్టుకుని కూర్చోరు అంటూ సమాధానమిస్తాడు. ఆ రోజు సాయంత్రం ఇంకా ఎడమొహం పెడమొహం పెట్టుకుని ఉంటారు. సడన్ గా కరెంటు పోతుంది. అదే టైం కి సాత్విక్ కి ఫోన్ కాల్ రావటంతో మాట్లాడడానికి డాబా మీదకి వెళ్తాడు. ఫోన్ కాల్ లో, నాన్న, సాత్విక్ ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయింది, ఇంటికి వెళ్ళాలి అంటుంది అమ్మ. అవునా, సరే మరి జాగ్రత్తగా వెళ్ళు అంటాడు సాత్విక్. ఇంతకీ అక్కడ అంతా బానే ఉందా అని అడుగుతుంది. హా, వీడి సంగతి తెలిసిందే కదమ్మా, కోపం వస్తే మనిషే కాదు, నేను చూసుకుంటాలే, నువ్వు జాగ్రత్త అన్నాడు సాత్విక్. మరోవైపు కిచెన్ లో పని చేసుకుంటున్న వైభవ్ కి ఏదో సౌండ్ వినిపించడంతో హాల్లోకి వెళ్తాడు. ఈలోపు ఫోన్ కాల్ ముగించుకొని కిందకి వస్తున్న సాత్విక్ రక్తపు మడుగులో పడి ఉన్న వైభవ్ ని చూస్తాడు. ఇంతకీ వైభవ్ ఎలా చనిపోయాడు, ఎవరు చంపారు